గ్రంథంలో నుండి ఈ విశేషమైన అంశాన్ని మనం ఈరోజు చదువుతున్నాం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది? 20-30 మంది అంటే ముగ్గురే బైబిల్ తెచ్చారు. ముగ్గురు నలుగురు బైబిల్ తెచ్చారు. బైబిల్ చదివే వాళ్ళు తప్పనిసరిగా బైబిల్ తేవాలా. జూమ్ లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నామని చెప్పి బైబిల్ లేకుండా ఉండకండి. ఈ బైబిల్లో నుండి, ఈ పుస్తకంలో నుండి దేవుని వాక్యాన్ని చదవటానికి ప్రయత్నిస్తున్నాం. ఒక గొప్ప ప్రశ్నను గురించి మన హృదయాన్ని దేవుని మాటలతో ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రశ్న వాస్తవానికి కొన్ని 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు జీవించిన కాలంలో 30 నుండి 33 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆ ఆయన నోటి నుండి వచ్చిన గ్రంథపు మాటల్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్ బైబిల్లో ప్రభు వారు మాట్లాడిన మాటల్ని క్రొత్త నిబంధనలో ఎర్రపు రంగుతో ప్రింట్ చేయడం వంటిది. ఆ ఎర్రపు రంగుతో ప్రింట్ చేయబడిన ఆంగ్ల బైబిల్లోని మాటలు క్రీస్తు ప్రభు పలికిన మాటలు. కనుక క్రీస్తు ప్రభు పలికిన మాటల్లో నుండి ఒక ముఖ్యమైన అంశాన్ని ఒక ప్రశ్నకి సమాధానాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం. కానీ ఇది చాలా ఆసక్తిని కలిగించే ప్రశ్న. మనం అనేక సార్లు విన్న ప్రశ్న, మనకు తెలిసినని భ్రమించిన ప్రశ్న. కానీ ఎంతవరకు దాకా ప్రభు యొక్క మాటల్లో నుండి ఆ అర్థాన్ని మనం తెలుసుకున్నాము అని పరిశీలించడానికి, ఒకవేళ మీరు ఇంతకు మునిపే ఆ అంశాన్ని చదివి ఉన్నా, నేర్చుకుని ఉన్నా, విధేయత చూపించి ఉన్నా, ఏ రూపమైనా మరలా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రశ్న. ఒకవేళ ఈ ప్రశ్నకి సమాధానాన్ని తెలుసుకోకుండా భ్రమించి మేము రక్షింపబడ్డాము, మేము నిత్య జీవాన్ని పొందుతాము అనే భ్రమతో ఉన్నామేమో, మరలా పరిశీలించుకొని సరి చేసుకునే అవకాశం ఈ రోజు ప్రభు దినాన దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక అపోస్తుల కార్యగ్రంథంలో కూడా ఈ ప్రశ్న మనకు అనేక సార్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రశ్నకి సమాధానం ప్రభు అయిన యేసు యొక్క మాటల్లో నుంచి చూడడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ మాటల్లో నుంచి చదవడానికి, ధ్యానించడానికి ఈరోజు ప్రభు దినాన ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్న ఏమిటంటే, రక్షింపబడడానికి నేనేమి చేయాలి అని. కనుక రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనేది చాలా ఇదంతా మాకు తెలుసు కదా. ఎందుకంటే మరలా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అని మరలా చదవడం ఏమిటి అని అనుకుంటారేమో. ప్రభు యొక్క మాటల్లో ఆయన అర్థం ఏమిటి, మనం అర్థం చేసుకున్నది ఏమిటి అని మరొకసారి చూసి, మనం నిత్యత్వాన్ని పొందుతామా లేదా, పొంది ఉన్నామా లేదా, రక్షింపబడ్డామా లేదా, లేకపోతే రక్షణ ప్రభు యొక్క మాటలను అనుసరించి అర్థం చేసుకున్నామా లేదా అనే దాన్ని ఎప్పుడో రక్షింపబడ్డానికి అవసరమైన విషయాల్ని పలు రకాలుగా ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ప్రశ్నకి జవాబు ఏమై ఉంది అనే దాన్ని మనం చూసేటప్పుడు, ఈ ప్రశ్నకి జవాబు రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనే ప్రశ్నకి సమాధానం, ఆ ప్రశ్నకి జవాబు నీవు ఎవరిని అడుగుతున్నావో వారి మీద ఆధారపడి ఉంటుంది. ఏదన్నా ఒక గుంపు వారిని, ఏదన్నా ఒక తెగ వారిని, లేకపోతే ఏదైనా అవిశ్వాసాలను అడిగితే దానికి జవాబు వారి దగ్గర నుంచి వచ్చే జవాబు వేరుగా ఉంటుంది. కనుక ఈ ప్రశ్నకు జవాబు నువ్వు ఎవరిని అడుగుతున్నావో వారి మీద ఆధారపడి ఉంటుంది అనే దాన్ని మనం గుర్తించాలి. కనుక రక్షింపబడడానికి నేనేమి చేయాలి అనే ప్రశ్నకి సమాధానం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సమాధానం చెప్పడం మనకి కనిపిస్తుంటుంది. కొందరి భావాల్ని మనం ఇక్కడ చూడడానికి ముందు ప్రయత్నిస్తాం. ఆ తర్వాత ప్రభు యొక్క మాటల్లో నుండి సమాధానం ఏమిటో ధ్యానించడానికి ప్రభు దినాన ప్రయత్నిద్దాం. కనుక రక్షింపబడుట అనేది నీవు నేను చెప్పేది కాదు, కానీ అనేకులు అనుకున్నది ముందు చూసి తర్వాత ప్రభు దాని విషయంలో ఏం చెప్తున్నారో, ఏమి ప్రకటించారు అనే దాని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. కొందరి జవాబులు ఇలాగ అనిపిస్తుంటాయి. రక్షింపబడడానికి నేనేమి చేయాలి అని అడిగితే వారు చెప్పే సమాధానం ఏమిటంటే, వారు ఈ ప్రశ్నను గురించి ఆలోచించే ప్రశ్నగా వారు గుర్తించి దానికి సమాధానం చెప్పడానికి పూనుకుంటే, జవాబును చెప్పడానికి పూనుకుంటే, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉన్నారనేది మనకి కనిపిస్తుంటుంది. దాంట్లో కొంతమంది చెప్పేది ఏమిటంటే, నీవు చేయగలిగింది ఏమీ లేదు, నీవు చేయాల్సింది ఏమీ లేదు, ముందే నిర్ణయించబడింది కాబట్టి నీవు రక్షింపబడ్డానికి, లేకపోతే నీవు రక్షింపబడ్డానికే జన్మించావు కాబట్టి నీవు రక్షింపబడతావు, లేకపోతే నువ్వు నశించడానికే జన్మించావు కాబట్టి, అంటే నీ జీవితపు జన్మకు ముందే నిర్ణయించబడ్డ ప్రకారము రక్షింపబడ్డమో నశించబడ్డమో ఉంటుంది. కనుక రక్షింపబడ్డానికి జన్మించిన వాడు రక్షింపబడతాడు, నశించడానికి జన్మించిన వాడు నశించిపోతూ ఉంటాడు. కనుక రక్షణ నశించడం అనేది ముందుగానే నిర్ణయించిన దానిని బట్టి మన జీవితంలో జరుగుతుంది అనేది
కొందరి యొక్క భావన. కానీ ఇప్పుడో ఎప్పుడో రక్షింపబడడానికి నువ్వు జన్మించి ఉంటే పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు పనిచేస్తాడు. అప్పుడు మీరు రక్షింపబడతారు. లేకపోతే నువ్వు నశింపబడడానికి నిర్ణయించబడి ఉంటే నీవు జన్మించేది కూడా నశించడానికే జన్మించుతూ ఉంటావు. నీకు ఎవరు ఏ వాక్యం చెప్పినా పట్టించుకోవు. ఎందుకంటే నీవు నశించడానికే జన్మించావు కాబట్టి అనే దాన్ని కొందరు చెప్తుంటారు. అందుకు వారు చెప్పే జవాబు ఎందుకంటే వారు నమ్ముతున్నది ఏమిటంటే ఒకడు రక్షింపబడడానికి కానీ నశించడానికి కానీ ముందుగానే నిర్ణయించబడ్డారు. నువ్వు అందుకరకే విధిగా నీవు జన్మించావు. నశించడానికో రక్షింపబడ్డానికో నీ రక్షణ నాశనం అనేది ముందుగానే నిర్ణయించబడింది అని కొందరు అభిప్రాయం. ఇది బైబిల్ యొక్క అభిప్రాయం కాదు. అది మొదటగా గుర్తుపెట్టుకోవాలి. రెండవ అభిప్రాయం ఏమిటంటే పాపిని గుర్చిన ప్రార్థన అని అంటారు. వాస్తవానికి దీని విషయంలో మనం చూసినప్పుడు అందరూ అనేకులు చెప్పుకునేది ఏమిటంటే నీవు రక్షింపబడాలంటే నువ్వు చేయవలసింది ఏం లేదు, ఒకటే ఒకటి ఉంది. అదేమిటంటే నీవు లేచి నీ గదిలోనికి వెళ్ళి నువ్వు పాపి కాబట్టి పాపిగా నీవు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ యేసుని ప్రభువుగా నీ హృదయంలోనికి ఆహ్వానించు. దాని మీద నీ రక్షణ ఆధారపడి ఉంటుంది అని అంటూ ఉంటారు. కనుక పాపి ప్రార్థన రక్షించడానికి సహాయపడద్ది. పాపి అని నీవు నీ గదిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేసి నీ అట్లా నువ్వు రక్షింపబడతావు అనేది కొందరి యొక్క ఆలోచనగా అభిప్రాయంగా ఉంది అనేది మనకి కనిపిస్తుంది. మూడవదిగా చెప్పేది ఏమిటంటే నువ్వు చేసేదంతా ఏమి లేదండి. నీ హృదయంలో ఈ రోజే నమ్ముకో. నీ హృదయంలో నమ్ముకుంటే నువ్వు రక్షింపబడతావు అనేది కొందరి యొక్క అభిప్రాయం. ఇలాగూ పలు రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకరు నశించడానికి లేకపోతే రక్షింపబడ్డానికి జన్మించావు నువ్వు ఎందుకంటే ముందుగా నిర్ణయించిన దానిని బట్టి నువ్వు జన్మించావు. లేకపోతే నీవు పాపి ప్రార్థన వెళ్ళి గదిలోనికి ప్రార్థన చేస్తే నీ పాపాలు ఒప్పుకొని ప్రభువుని నీ హృదయంలోనికి స్వీకరించితే ఆ రోజే ఆ క్షణమందే నీవు రక్షింపబడతావు. లేకపోతే యేసుని నమ్ముకుంటే నీవు రక్షింపబడతావు అనే నానా రకాలైన జవాబులు చెప్పడం మనకి కనిపిస్తూ ఉంటది. నేనైతే ఇలాంటి నానా రకాలైన జవాబులను చూసి అలసిపోయాను. మీకు ఎలాగుందా కానీ పలు రకాలైన ప్రజలు పలు రకాలైన బైబిల్ యొక్క ప్రశ్నకి సమాధానం చెప్తూ అనేకమైన ఆందోళనతో లేకపోతే అపార్థాలతో నిలిచి ఉండటం మనకి కనిపిస్తుంది. నాకు మాత్రం ఒక నమ్మకం ఉంది. అదేమిటంటే సందేహం లేకుండా ఈ జవాబుకి గల సమాధానాన్ని ఇవ్వడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా సరైన జవాబు ఇవ్వగలిగిన వారు ఉన్నారని లేఖనాలు నాకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనకి సందేహం లేకుండా ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన ఒక ఆయన మాత్రం ఉన్నాడు. ఆయన ఎవరో మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-4 తెలియజేస్తారు. నాతో కూడా గ్రంథాన్ని తెరిచి చూడాలి. మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే జూమ్ లో కలుసుకున్న వారు కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడింది. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమను అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా గుర్తుపెట్టుకోవాలా. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరముల అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడినను. ఈ వాక్య భాగంలో మనకు కనిపించేది ఏమిటంటే గొప్ప రక్షణ. రక్షణ అనేది చాలా గొప్పది. కానీ ఆ గొప్ప రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైనది. గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎవరి చేత ఆరంభమైంది? ప్రభు బోధించుట చేత ఆరంభమైనది. అట్టి రక్షణను గురించి ప్రభు ఏం చెప్తున్నాడు అనే ప్రభు యొక్క మాటల్లోనే మనం చూస్తున్నాం. ప్రభు యేసు వారు ఈ గొప్ప రక్షణని ప్రకటించడానికి ప్రారంభించారు. నేను రక్షింపబడడానికి ఏమి చేయాలనే ప్రశ్నకి ఆయన నోట నుండి వచ్చే సమాధానాన్ని మనం చూస్తున్నాం. నువ్వు గాని నేను గాని రక్షింపబడడానికి ఏమి చేయాలి అనే దానిని, రక్షింపబడటకు మనం ఏమి చేయాలి అనే దానిని ప్రభు యొక్క నోట నుండి మనం చదవబోతున్నాను. కనుక స్త్రీ పురుషులారా, ఆ రక్షణ గురించి ప్రభు అయిన యేసు ప్రకటించాడు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఆయనకి తెలుసునని మీరు అనుకుంటున్నారు అనుకుంటా, నేను కూడా అనుకుంటున్నాను.
ప్రభు వారికి ఖచ్చితమైన సమాధానం తెలుసు. లోకములో ఖచ్చితమైన సమాధానం తెలియకపోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు, గ్రహించకపోవచ్చు, పలు విధాలుగా బోధించవచ్చు. కానీ గొప్ప రక్షణని ప్రకటించిన ప్రభువైన యేసు వారికి ఖచ్చితమైన సమాధానం ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉన్న ఆ సమాధానాన్ని క్రొత్త నిబంధన వాక్య భాగాలలో ఎక్కడెక్కడ యేసు మాటలు రక్షణను గురించి, నిత్య జీవాన్ని గురించి, లేకపోతే విమోచనను గురించి ఆయన ఎక్కడెక్కడ మాటలు పలికారో కొన్నిటిని మాత్రం మనము ఆరు ఆరు విషయాలను మాత్రం క్రీస్తు యొక్క పరిచర్యలో నుండి, ఆయన బోధలో నుండి, అంటే నేను మీకు చెప్పాను ఆంగ్ల బైబిల్లో ఎరుపు రంగుతో క్రీస్తు ప్రభు యొక్క మాటల్ని ముద్రీకరించిన క్రొత్త నిబంధనలోని మాటలు మాత్రమే మనము చూస్తున్నాం. మన తెలుగు బైబిల్లో అలాంటి ఎరుపు రంగులో ముద్రీకరించిన విషయం మనకి తెలీదు. అయినా ప్రభు యొక్క మాటలు మాత్రమే మానవులు రక్షించుటకు ఏమి చేయాలి అనే దాన్ని ప్రభు పలికిన మాటల్లో నుండి నిత్య జీవాన్ని పొందటానికి తప్పక నేను చేయవలసినది ఏమిటి, నేను నశించకుండా ఉండడానికి, నిత్య జీవానికే లేక రక్షణ కొరకు యేసు చెప్పిన 6 విషయాల్ని మనము ఈరోజు ప్రభు దినాన ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా మనం క్రొత్త నిబంధనలో నుండి ఈ ప్రశ్నకి వాక్య భాగానికి వెళ్ళబోతున్నాం. రక్షణ గురించి ప్రభు యేసు చెప్పిన 6 సమాధానాలని చూడబోతున్నాం. మొదటి సమాధానం మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. మా యొక్క స్లైడ్ మీరు చూస్తే ఆ స్లైడ్ లో మీకు కనిపిస్తుంటది. ఆ వాక్యం కూడా నేను మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 29వ వచనాన్ని ప్రభు యొక్క మాటల్ని మీకు ఈ యొక్క స్లైడ్ రూపాన మీకు తెలియజేస్తున్నా. బైబిల్ లేకపోతే ఆ స్లైడ్ లో మీరు చూసి చదవచ్చు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కల చెల్లెళ్ళైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లనైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కనుక మత్తయి రాసిన సువార్తలో మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసు వారు తెలియజేసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఆయన ఈ యొక్క మాటల్లో కొన్ని విషయాల్ని చెప్తున్నాడు. వాటిని గురించి మనం ఆలోచించాలి. నిత్య జీవం స్వతంత్రించుకోవడానికి మనం ఏమి చేయాలి అనేది మొదటి భాగంలో ఆయన మత్తయి రాసిన సువార్త 19:29లో తెలియజేశాడు. ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనం చేయవలసినది ఉంది అనే దాన్ని మనం చూస్తాం. ఏమి చేయాలి అనుకుంటే, విడిచిపెట్టిన ప్రతివాడు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈ వాక్య భాగంలో విడిచిపెట్టాలి. ఇక్కడ మనం చూసే విషయం ఏమిటంటే, నిత్య జీవం స్వతంత్రించుకోవడానికి మనకి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ప్రియారిటీస్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారంటే ప్రియారిటీస్ అండ్ లాయలిటీస్ అని అంటారు. అంటే మనము ప్రభులోనికి రాకమునుపు, లేకపోతే ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనకి ముఖ్యమైనవేవి, ముఖ్యం కానివేవో గుర్తించాల. అలాగే మనం విధేయత చూపించవలసినది, రాజభక్తి కలిగి ఉండవలసినది, లాయలిటీ చూపించవలసినది, అంటే నమ్ముకొని బ్రతకవలసినది వేటి విషయంలో మనం నమ్ముకొని బ్రతకాలి, వేటిని విడిచిపెట్టాలి అనే దాన్ని మన ప్రాధాన్యతలు ముఖ్యమైనవి మన జీవితంలో ప్రభులోకి రాకమునుపు వేరే 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 ఉంటాయి. ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, నా నామము నిమిత్తము గుర్తుపెట్టుకోవాలా, నా నామము నిమిత్తము యేసుక్రీస్తుని అంగీకరించడానికి ముందుగా ఆయనలో నీవు నిత్య జీవం పొందాలనుకుంటే, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆయన నామము నిమిత్తము నీవు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అవి విడిచిపెట్టకపోతే నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేవు. కనుక నీ జీవితంలో ఒకప్పుడు ముఖ్యమైనవి ఇప్పుడు ముఖ్యము కానివిగా మారిపోవాలి. ఒకప్పుడు ప్రధానమైనవి ఇప్పుడు ప్రధానము కాని వాటిగా మారిపోవాలి. ఒకప్పుడు అవి లేకపోతే నా జీవితం లేదు అనుకునే నీవు ఇప్పుడు మారిపోవలసిన, విడిచిపెట్టవలసిన ఉన్నాయి. అది నీ ప్రాణమునైనా, నీ అన్నదమ్ములనైనా, నీ అక్కజనులైనా, నీ భూమినైనా, నీ పిల్లలనైనా, నీ ఇండ్లైనా, నీ ఆస్తినైనా, ఆఖరికి నీ ప్రాణమునైనా. ఆయన అంటున్నాడు, ప్రభు యేసు అనే మాట ఏమిటంటే, నాకంటే ఎక్కువగా ప్రేమించిన యెడల నా శిష్యుడు కానేరు. నువ్వు నా శిష్యుడు కావాలనుకుంటే నాకంటే ఎవరు నీకు ప్రాముఖ్యము కాదు. నీ జీవితంలో నీ రక్త సంబంధులైనా, నీ బంధువర్గమైనా, నీ ఆస్తి అయినా, నీ ఉద్యోగమైనా, నీ సంపాదన అయినా ఏదైనా ప్రాముఖ్యముగా ఉండకూడదు. అవి ప్రాముఖ్యమైతే నేను నీకు ప్రాముఖ్యము కాదు. నాకంటే ఏది కూడా మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలా, క్రీస్తును వెతకాలా, మొదటి ప్రాధాన్యతను గురించి చెప్తున్నాడు.
రాజభక్తి అంటే ఎవరికి లాయల్గా ఉండాలా, నువ్వు ఎవరికి సద్భక్తి కలిగి ఉండాలా. లోకంలో ఉన్న వారికి మనం అనేక సార్లు సద్భక్తి కలిగి ఉంటాం. వారిని ఎక్కువగా వారి భక్తితో పూజనీయ భావంతో వారిని వెంబడిస్తూ ఉంటాం, విధేయత చూపిస్తుంటాం. అలాంటి పరిస్థితి ఉంటే వాటన్నిటిని మానుకొని నేనే నీకు నేనే నా ఎడలే నీవు సద్భక్తి కలిగి రాజభక్తి కలిగి నా ఎడల నీవు ప్రాధాన్యత కలిగిన వాడివై బ్రతకాలి అనేదే ఈ వాక్య భాగంలో క్రీస్తు ప్రభు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి చేయవలసిన కార్యక్రమం. ఈ యొక్క విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. కనుక భూ సంబంధమైన వాటి మీద కాదు, కానీ ఈ లోక సంబంధమైన వాటిని వెంబడిస్తూ ముఖ్యంగా ఎంచుతూ అవే నా జీవితం అంతా నా సర్వస్వం అంతా అని జీవిస్తూ వాటిని విడిచిపెట్టకుండా నీవు భూ సంబంధమైన వాటిని నీ మనసును పెట్టుకొని ప్రభుని వెంబడించలేవు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేవు. నీవు నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే పైనున్న వాటిని మీద దృష్టి పెట్టాలా. కనుక మనము ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలా, ప్రాధాన్యత దేనికి ఇవ్వాలా, రాజభక్తి దేని ఎడ్ల కలిగి ఉండాలా, సద్భావన సద్భక్తి దేని ఎడ్ల కలిగి ఉండాలంటే పైనున్న వాటి మీద. అవి అక్షయమైనవి, నిత్యమైనవి, శాశ్వతమైనది, అవి మనకి అవసరమైనవి గనుక పైనున్న వాటి మీద. ఎందుకంటే అక్కడ క్రీస్తు ఉన్నాడు కాబట్టి. క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచిన వాడై ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు కాబట్టి పైనున్న వాటిని వెతకడం అంటే ఆయన మీద లక్ష్య పెట్టడం, ఆయన మీద దృష్టి ఉంచడం అనేది ప్రాముఖ్యమైనది. కనుక యేసు నీ జీవితం అంతా చాలా ప్రాముఖ్యమైన వాడుగా ఉండాలి. నీ మనసంతా కూడా పైన సింహాసనాసీనుడై కూర్చుని ఉన్న క్రీస్తు నీ హృదయాన్ని ఏలేవాడుగా, భూమిపై ఉన్న వాటి మీద కాకుండా పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. విడిచాలి, పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కొన్నిటిని విడవాలి, కొన్నిటి మీద పెట్టుకోవాలి. ప్రాధాన్యతలు నాకు ఒకప్పుడు ఒకలాగు, ఇప్పుడు ప్రాధాన్యతలు వేరు. ఒకప్పుడు నేను రాజభక్తి కలిగి సద్భక్తి కలిగి ఉన్నది వేరే విషయాలలో, ఇప్పుడు క్రీస్తు విషయాలలో పరలోక సంబంధమైన విషయాలలో నేను రాజభక్తిని సద్భక్తిని కలిగి ఉన్నాను. విధేయత ఆయనకు మాత్రమే నేను చూపిస్తాను. ఈ లోకానికి కాదు అనే దాన్ని, లోక విషయాలకు కాదు అనే దాన్ని, వాటి మీద నేను మనసు పెట్టుకోను అనేది, ఇలాంటి మార్పు జరగడం చాలా ప్రాముఖ్యం. దేనిలో? ప్రాధాన్యతల విషయంలోనూ విధేయత చూపించే రాజభక్తి చూపించే విషయంలోనూ మనము కలిగి ఉండాలి. రెండవ విషయం 6లో మొదట చూసాం, ప్రాధాన్యతలు రాజభక్తి విధేయతలో పెద్ద మార్పులు రావాలి అనేది చూసాం. రెండవది, మా గ్రంథాన్ని మీరు నాతో కూడా తెరవాలి. 5వ అధ్యాయము గ్రంథములో 5వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడగలిగితే 24వ వచనంలో ప్రభు నోటి నుండి వచ్చిన మాటల్లో ఇలా తెలియజేస్తున్నాయి. 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ప్రభు చెప్పేది ఏమిటి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. గుర్తుపెట్టుకోవాలి, వినాలి, విశ్వాసం ఉంచాలి. వినకుండా విశ్వాసం రాదు. అనేకులు ఏమంటారంటే బైబిల్ చదివేది వద్దండి, బైబిల్ నేర్చుకునేది వద్దండి, నాకు విశ్వాసం ఉందండి. నీకు విశ్వాసం ఎలా కలుగుద్ది? వినటం వలన విశ్వాసం కలుగును, వినుక క్రీస్తుని గుర్చిన మాటల వలన కలుగును. క్రీస్తుని గుర్చిన మాటలు వినకుండా నీకు విశ్వాసం అనేది రాదు, సరి అయిన రక్షణార్థమైన విశ్వాసం అనేది రాదు. కాబట్టి ఈ యొక్క వాక్యములో మనం చూసే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నిత్య జీవం కావాలనుకుంటే దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, యేసు చెప్పిన మాటలనే నమ్మాలి. దీనికి అనుబంధమైన మరొక వచనాన్ని మీరు చూడండి. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 48-50 వచనాల్లో, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎలయనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. గనుక నేను చెప్పిన సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానని క్రీస్తు ప్రభు ఈ మాటల్లో ముఖ్యమైన విషయాన్ని, రక్షణ సంబంధించిన విషయాన్ని తెలియజేస్తున్నా. నిత్య జీవమునకు దేవుని మాటలు వినాలి, విశ్వసించడము
అవసరము అనే దాన్ని తెలియజేశారు. అంత మాత్రమే కాకుండా ఇది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నుండి ఏ విధమైన ఒక కదలికని హృదయంలో కలగడం వలన జరిగేది కాదు. కానీ ఇది నేరుగా దేవుని వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి. అప్పుడు నిత్య జీవానికి అవసరమైన నిత్య జీవాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగానైతే ప్రాధాన్యతలను వెతికి వెంటాడి సిద్ధపడాలో, వాటి విషయంలో విధేయత చూపించి రాజభక్తి చూపించాలో, అదేలాగే దేవుని వాక్యమును వింటూ దేవుని వాక్యమును నమ్మిన వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు అనే విషయాన్ని తెలియజేశాడు. కనుక ఈ భాగంలో రెండిట్లో కూడా నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వాడు, ఆయన మాటలను అంగీకరించకపోతే నిత్య జీవం పొందలే. కనుక విన్నావా, అంగీకరించావా అనేది. వినడం వేరే, అంగీకరించడం వేరే. విని ఉండవచ్చు కానీ అంగీకరించకపోవచ్చు. ఉదాహరణకి నేను నా ఇంట్లో మా అబ్బాయికి ఎప్పుడైనా పలానా చోటుకి వెళ్ళి పలానది తీసుకొని రాని నిర్దిష్టంగా చెప్పాను. వినుకున్నాడు కానీ రూమ్లోకి వెళ్ళిపోయి గదిలోనే ఉండిపోయిన తర్వాత ఏంటి, నేను చెప్పిన విషయం వినపడింది అన్నాడు. ఏమిటి వెళ్ళలేదంటే, ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత వెళ్దాంలే అన్నాడు. అంటే అర్థం ఏంటి, విన్నాడు కానీ అంగీకరించలేదన్నమాట. తనకిష్ట ప్రకారం వెళ్ళడానికి చూస్తున్నాడే కానీ దాన్ని అంగీకరించే రూపంలో వినలేదు అనేది కనిపిస్తుంది. అలాగే యేసును గురించి అనేకమైన సంగతులు మనము విని ఉండవచ్చు కానీ నిత్య జీవం విషయంలో మనం ఏమి చేయాలో దాన్ని చెప్పిన దానిని అంగీకరించకపోతే విన్నట్టుగానే ఉన్నారు. వినిన వారమే కానీ వినిన వారు కాదు. అందుకని ఆయన అన్నాడు, వారు చెవులుండి వెనకై ఉన్నారు, కనులుండి చూస్తున్నారు కానీ చెవులుండి వింటున్నారు కానీ వారికి వెనకయ్యే ఉన్నారు అనే దాన్ని మనకు తెలియదు. కనుక వినడం అంటే కేవలం వినడం మాత్రమే కాదు, లేకపోతే ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టడం కాదు, కానీ వినిన దానిని అంగీకరించేవాడుగా ఉన్నవాడే, అంగీకరించిన వాడే నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నవాడు. అనేక సందర్భాల్లో మన జీవితానికి సంబంధించిన విషయాల్ని, ప్రభు చెప్పిన మాటల్ని మనం వింటుంటాము కానీ మన జీవితంలో అంగీకరించం. ఇది చాలా ప్రాముఖ్యం. ఆయన ప్రాముఖ్యమని తెలుసు, ఆయన రాజ్యం ప్రాముఖ్యమని తెలుసు, ఆయన నీతి ప్రాముఖ్యమని తెలుసు, ఆయన కుటుంబానికి చెప్పిన అనేక సలహాలు ప్రాముఖ్యమని తెలుసు. మన జీవితంలో కుటుంబాన్ని కట్టుకోవడానికి ఏమేమి చెప్పాడో అన్ని మనకు తెలుసు, కానీ వాటి ప్రకారము మనము అంగీకరించి జీవించడం లేదు. కాబట్టి ప్రతిఫలాలు ఆయనకు అనుకూలంగా పొందడం లేదు. ప్రతిపదాలు అనుకూలంగా పొందాలనుకుంటే యేసు చెప్పిన వాటిని దేని విషయంలో, నిత్య జీవం విషయంలో, కుటుంబం విషయంలో, దైవజనుడిగా ఆత్మ సంబంధిగా ఎదగడానికి విషయంలో, వీటన్నిటి విషయంలో కూడా నీవు విని అంగీకరించాలి. మూడవది, క్రీస్తు ప్రభు మాటలో నుండి మూడవ విషయం. ఈ మూడవ విషయాన్ని మనం చూసినప్పుడు ఈ భాగంలో మనకి ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకి కనిపిస్తుంది. ఈ యొక్క విషయము మనం అందరం కూడా కంఠతో తెలుసుకున్న విషయం, కంఠతో తెలిసిన విషయం. కంఠతో ఈ వాక్య భాగం మీకు తెలుసు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించిన కాగా ఆయన అద్వితీయ కుమార్నిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. ఈ వాక్యాన్ని అందరూ ఏమిటంటే ఈ వాక్యము సంక్షిప్తమైన సువార్త ఇమిడి ఉన్న వాక్యము అని అంటారు. అంటే సువార్త అంతా సరి తెలియకపోయినా ఈ ఒక వాక్యాన్ని చదవండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారో, ఆయన మనల్ని ప్రేమించి ఏమి చేశాడు అనే సువార్త ఇందులో ఇమిడి ఉంది అని మనం అంటాం. దాన్నే కొందరు ఏమంటారంటే ఇది సంక్షిప్తమైన సువార్త వాక్య భాగంగా ఉంది అని నమ్ముతూ ఉంటారు. మరి ఏమి నమ్మినా ఈ యొక్క వాక్యములో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనము దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసించి విధేయత చూపించుట అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది, విశ్వాసముంచు ప్రతివాడును అనే మాట. విశ్వాసం ఉంచే ప్రతివాడు, ఎవరైనా సరే, నువ్వు క్రైస్తవుడు కాదా, నువ్వు ఎవరు అనే దాంతో నిమిత్తం లేకుండా నువ్వు ఎవరివైనా సరే, ఇంగ్లీష్ లో హూసో ఎవర్ అనే మాట కనిపిస్తుంది. హూసో ఎవర్ అనే మాట అంటే విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఆ ప్రతివాడిలో నువ్వు నేను కూడా ఉన్నా. నీకు నిత్య జీవం కావాలనుకుంటే, నీవు నశింపకుండా పోకుండా ఉండాలనుకుంటే, నిత్య జీవాన్ని పొందడానికి నీవు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. గుర్తుపెట్టుకోవాలా, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. అద్వితీయ అనే మాట చాలా విశేషమైన మాట. అంటే ఏమిటంటే ఏకైక కుమారుడు, ఆయన లాంటి కుమారుడు దేవునికి ఎవరు లేరు. మనమందరం కూడా దేవునికి కుమారులమే వాస్తవానికి.
కానీ క్రీస్తు లాంటి కుమారులం కాదు మనం. క్రీస్తు విశేషమైన కుమారుడు తండ్రికి. ఆయన ఎలాంటి కుమారుడు అంటే ఆయన రూపంలో సంపూర్ణంగా దైవత్వంలో ఉన్నవాడు, మానవత్వంలో ఉన్నవాడు. ఆయన లాంటి కుమారుడు మరొకరు ఎవరో కూడా ఆయనకి లేరు. మనము కూడా కుమారులు కుమార్తెలమే నిబంధనలో. కానీ క్రీస్తు ప్రభు మనలాంటి కుమారుడు కాదు, మనకంటే అతీతమైన వాడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఆయన వంటి కుమారుడు మరొకరు లేరు. ఆయన ఈ ఏకైక అనే మాట కూడా మరొక సందర్భంలో వాడబడింది. నేను చెప్పడంలో వెళ్ళిపోతా. విశ్వసించు ప్రతి వాడు అనే మాట. కనుక యేసు దేవుని కుమారుడని ఆలోచనలో నమ్ముతున్నారు కాదు. అనేక సార్లు ఏమంటారు, నేను నమ్ముతున్నానండి, క్రీస్తు అంటే నాకు చాలా ప్రేమ అండి, నేను హృదయంలో ఆయన గట్టిగా పట్టుకున్నానండి, నా ఆలోచనలో గట్టిగా నేను తెలుసుకున్నానండి, నేను మానసికంగా మనసులో ఆయన ఆలోచనలో నేను నమ్ముతున్నానండి, కానీ ఆయన వాస్తవాన్ని నమ్మడం లేదు. ఇక్కడ మనం ఇట్ ఈస్ నాట్ ఎ అక్సెప్టెన్స్ ఆఫ్ ఇంటెలెక్చువాలిటీ. ఒక విషయాన్ని వివేకముతో ఆలోచనతో నమ్మడం మాత్రమే కాదు ఇక్కడ చెప్పేది. కనుక ఎవరైనా అనే మాట విశ్వసించే ప్రతివాడు కూడా, మంచి స్నేహితులు నాకు అనేకులు ఉన్నప్పటికీ కూడా వారు చెప్పే భావన ఏమిటంటే, యేసు దేవుని కుమారుడని మీ మనసులో మీ హృదయంలో తలంచుకుంటే చాలు, ఆ గడిలో అప్పుడే మీరు రక్షింపబడతారు. అది కాదు ఈ మాట చెప్పేవాడు. ఈ భాగంలో చెప్పే వాక్యం విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని అనుగ్రహించాడు అనే మాటలో ఉన్న తాత్పర్యం, ఆ గడిలో ఆ సమయంలో నీ హృదయంలో నీవు క్రీస్తుని నమ్ముకో నీవు రక్షింపబడతావు కాదు. విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందనంటే దాని అర్థం ఏమిటో మరొక భాగంలో ఉన్న వాక్యాన్ని అర్థాన్ని ఏం చెప్తుందో చూద్దాం. విశ్వసించడంటే హృదయంలో నమ్ముకోవడం మాత్రమే కాదు, లేకపోతే ఒక విషయాన్ని ఆలోచనలో ఒప్పింపబడ్డం మాత్రమే కాదు, ఆలోచనలో అంగీకరించడం మాత్రమే కాదు, ఆలోచనకు మాత్రమే, వివేచనకు మాత్రమే పరిమితి అయింది కాదు. విశ్వసించుట అనేది, నమ్ముట అనేది ఏమిటి అనేది రెండు వాక్య భాగాల్లో మనకి క్రీస్తు ప్రభు మాటల్లో నుండి ఈ యొక్క 3:16 యొక్క అర్థం ఏమిటో ప్రభు యొక్క మాటల్లో యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనం 36వ వచనాన్ని చూడాలి. గ్రంథాన్ని తెరిచి చూడండి. ఈ రెండు వచనాలు ఈ యొక్క భాగంలో మీకు స్లైడ్ లో వేసిన మొదటి 13వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎలాగూ నమ్ముదురు? ఇది నమ్మకానికి వచ్చిన విషయం. భూ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. భూ సంబంధమైన వాటిని నేను మీతో చెప్పితే మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధమైన వాటిని ఎలాగూ నమ్ముదురు అని చెప్పి 36వ వచనంలో విశ్వాసాన్ని గురించిన నిర్వచనం ప్రభు యొక్క మాటల్లో నుండి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఆంగ్లాన్ని కూడా మీరు చూడాలా. ఆంగ్ల పదానికి తెలుగు పదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం తర్జుమాలో జరిగిన తప్పుడు ఆ దొర్లింపు అనేది జరిగింది, దాన్ని కూడా చూడాలి. కానీ తెలుగులో స్పష్టంగా గ్రీకుకి దగ్గరగా ఉన్న భావాన్ని తర్జుమాలో ఉంచడం అనేది జరిగింది. 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచవాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండు. గుర్తుపెట్టుకోవాలి ఆంగ్లంలో, హీ దట్ బిలీవెత్ ఆన్ ద సన్ హ్యాత్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అండ్ హీ దట్ బిలీవెత్ నాట్ ద సన్ షల్ నాట్ సీ లైఫ్ బట్ రాత్ ఆఫ్ గాడ్ అబైడెత్ అని. బిలీవెత్ అనే మాట ఆంగ్లంలో 2 సార్లు కనిపిస్తుంది, తెలుగులో ఒకసారే కనిపిస్తుంది. 36వ వచనంలో విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, రెండోసారి విశ్వసింపని వాడు నిత్య జీవము పొందడు, నిత్య జీవం చూడడు అని చెప్పల. నా తెలుగు తర్జుమా అలాగ లేదు. ఏమనింది తెలుగు తర్జుమాలో? కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. గుర్తుపెట్టుకోవాలన్నమాట. కానీ ఆంగ్లం యొక్క తర్జుమాన్ని ఆధారం చేసుకొని ఏం చెప్తున్నారు తెలుసా? విశ్వాసం అంటే మొదటి భాగంలో ఉన్న విశ్వాసమే, రెండోది కూడా అని 2 గ్రీకు పదాలు, వేరైన గ్రీకు పదాలు ఉన్నాయి. పిస్టియో, ఆ తర్వాత అపిథియో అనే పదాలు, గ్రీకు పదాలు 2 వేరు పదాలుగా ఉన్నాయి. ఒకటేమో విశ్వాసము, ఒకటేమో విధేయతను చూపించే భాగంగా మనకి కనిపిస్తుంది. కనుక ఈ యొక్క రెండో భాగంలో ఉన్న బిలీవెత్ నాట్ అనే ఆంగ్ల పదము తెలుగులో తర్జుమా సరిగా గ్రీకుకు దగ్గరగా ఉంది. దాని అర్థం ఏమిటంటే, నీవు విశ్వాసం ఉంచిన వాడు అయితే దేవుని కుమారుని అందలి, నీవు దేవుని కుమారునికి విధేయుడై ఉంటావు. గుర్తుపెట్టుకోవాలి, అది తెలుగులో తేట కావు.
ఆయన మాటల్ని వినడం మాత్రమే కాదు, అంగీకరించడం మాత్రమే కాదు, విధేయులు కావాలి. విధేయులు కాకపోతే నిత్య జీవం పొందరు. నేను దేవుని కుమారుని మాట వింటానండి, నాకు తెలుసు, నా హృదయంలో పట్టుకున్నాను, నా ఆలోచనలో ఆయన నమ్ముతున్నాను, నా హృదయంలో ఆయన ఆహ్వానిస్తున్నాను, చాలదు. విశ్వాసం ఉంచు, నీవు ఆ కుమారునికి విధేయుడు కావాలి. దానినే మనం చూసినప్పుడు విశ్వసించు అనే మాటకు అర్థం ఏమిటంటే, 3 ప్రాముఖ్యమైన ఆలోచనలే కలిగి ఉండాలా విశ్వాసానికి. విశ్వాసం విషయంలో మనం చూసినప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకి కనిపిస్తుంటాయి. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, దేవుడు చెప్పిన దాన్ని అంగీకరించడం, అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పిన దాని మీద నమ్మిక ఉంచడం. ఆ తర్వాత 3వది విశ్వాసం అంటే దేవుని చెప్పిన దానికి విధేయత చూపించడం. ఇది పరిపూర్ణమైన విశ్వాసం. నేను వింటానండి, అంగీకరించను, నేను వింటానండి, విధేయత చూపించను కాదు. విశ్వాసం అంటే ఏమిటి? విని అంగీకరించి విధేయత చూపించిన వాడే విశ్వాసి. అలాంటి విశ్వాసే రక్షింపబడతాడు. నాకు బాప్తిజంతో నిమిత్తం లేదండి, నాకు మారు మనసుతో నిమిత్తం లేదండి, నా ఒప్పుకోలుతో నిమిత్తం లేదండి, నేను బాప్తిజం తీసుకునేస్తాను, రక్షింపబడతాను కాదు సుమే. నీవు విని విశ్వసించాలి. కనుక 3వ విషయం ఏమిటంటే, 3వ విషయంలో విని విశ్వసించడం అంటే విని అంగీకరించి విధేయత చూపించడం. ఈ యొక్క వాక్య భాగంలో 3వ అధ్యాయం 13, 36 చాలా ప్రాముఖ్యం. 13వ వచనం, 36వ వచనం, 16వ వచనానికి వ్యాఖ్యాన గ్రంథంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మాటలో నుండి వచ్చే విషయం ఏమిటంటే, తండ్రి నన్ను గురించి చెప్పిన దానిని విను, తండ్రిని గురించి విను, తండ్రి నన్ను గురించి చెప్పిన దాన్ని విను, నేను చెప్పిన దాన్ని విను, నేను నన్ను గురించి చెప్పిన దాన్ని విను, నేను నిత్య జీవం పొందడానికి నీకేమి చెప్పానో దాన్ని విని అంగీకరించి విధేయత చూపించు, లేకపోతే నీవు నశించిపోతావు. నువ్వు నశించకుండా ఉండాలనుకుంటున్నావా? విశ్వాసం ఎలాగుందో చూసుకో. ప్రభు చెప్పిన విశ్వాసం లేకపోతే రక్షింపబడ్డానికి వీలు కాదు. 4వ విషయాన్ని మనం చూడబోతున్నాం. 4వ విషయాన్ని చూసేక ముందుగా దీంట్లో ఒక ఉదాహరణ చెప్పేసి ముగించేస్తాం. కనుక విశ్వసించేవాడు అంగీకరించాలి అనే దాన్ని మనం చూసాం. నమ్మాలి, విధేయత చూపించాలి. 4వ విషయానికి వెళ్ళేక ముందుగా దీనికి సంబంధించిన విశ్వాసం అంటే ఒక పరిపూర్ణమైన దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించే విశ్వాసం ఎలాగుంటది అనేది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని, ఒక ఉదాహరించి తెలియజేస్తున్నాడు. దీన్ని చర్చించడం చాలా ప్రాముఖ్యమైనది. దీంట్లో రోమీయులకు రాసిన పత్రిక 5:11లో పౌలు విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ యొక్క భాగంలో 5వ అధ్యాయము 1వ వచనం రోమీయులకు రాసిన పత్రికలో ఇలాగ రాయబడింది. గ్రంథం ఉన్న వాళ్ళు తెరిచి చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 గ్రంథంలో చూడాలి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కనుక దేవునితో సమాధానం కలిగి ఉండడానికి ఏమి కావాలా? నీతిమంతులుగా తీర్చబడాలా. అంటే నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే ఏమిటి? నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే ఎన్నడూ నువ్వు పాపము చేయలేదని దేవుడు నిన్ను ఎంచాలి. ఎప్పుడు ఎంచుతాడు? నిన్ను ఎప్పుడు ఎంచుతాడా అని దాన్ని చెప్తున్నాడు ఈ వచనంలో. మీరు ఎప్పుడైనా గుర్తించారో లేదో, నీతిమంతులుగా తీర్చబడడం అంటే నువ్వెప్పుడు ఇంకెన్నడూ కూడా పాపం చేయలేదని దేవుడు పాపి మానవుణ్ణి ఎంచడం అనే కార్యక్రమం, అదే నీతిమంతులుగా తీర్చడం అనే కార్యక్రమం. కనుక నీతిమంతులుగా తీర్చడం అనే ఈ కార్యక్రమంలో నీకు అర్థం కాకపోతే ఒక వాక్యాన్ని, ఒక పదాన్ని చూడండి ఈ వచనంలో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1లో కాబట్టి అంటే కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, కాబట్టి ఎందును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతాము అనేది ఇంతకు ముందు చెప్పిన విషయాలలో, వచనాలలో, అధ్యాయములో ఉంది. దానిని అనుసరించి ముగింపు చెప్తున్నాడు 5వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి దేనిని బట్టి అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో ఈ ఒక కాబట్టి అనే వాక్యము చేత అన్నిటినీ కలిపి చెప్తున్నాడు. ఆ కలిపి చెప్తున్న విషయం ఏమిటంటే, నీతిమంతులుగా తీర్చబడుటకు క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండడానికి పాపి మానవుడు ఎప్పుడు దానిని పొందుతాడు కాబట్టి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఈ తీర్పు తీర్చబడుట అంటే విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడుట అంటే ఏమిటి అనే దాన్ని ఈ వాక్యములో మనం చూస్తున్నాం. దాని కొరకు మనం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
19వ వచనంలో ఒక ఉదాహరణని కాబట్టి అనే దాన్ని కలిపి 5వ అధ్యాయం 1వ వచనానికి 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్పిన విషయాన్ని కలుపుతున్నాడు. కలిపి చెప్పింది ఏమిటంటే ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడు, ఇలాంటి వారిని నీతిమంతులుగా తీరుస్తాడు అనే ఉదాహరణని అబ్రహాం యొక్క ఉదాహరణని ఉదాహరించాడు. ఈ అబ్రహాం యొక్క ఉదాహరణ మీకు అందరికీ తెలిసిందే, వాటన్నిటిని నేను చదవటంలే, వాటిని కొద్దిగా వివరిస్తా. 4వ అధ్యాయం 19వ వచనం, మీరు బైబిల్లో ఉన్నవారు 4వ అధ్యాయం 19వ వచనం నుంచి 5వ అధ్యాయం 1వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాదు. అబ్రహామును గురించి మాట్లాడినప్పుడు వాస్తవానికి ఆయన 99 సంవత్సరాల వయసు గలవాడై ఉన్నప్పుడు, శారా 89 సంవత్సరాల వయసు గల స్త్రీగా ఉన్నప్పుడు, ఇరువురు కూడా సంతానాన్ని కలిగి ఉండడానికి శక్తిహీనులై మృతతుల్యమైనట్టు వయసు గలవారై వృద్ధాప్యములో ఉన్నప్పుడు వారికి ఇచ్చిన వాగ్దానం దేవుని వాగ్దానం. కనుక దేవుని వాగ్దానముల అందరి అబ్రహాము విశ్వాసం ఉంచాడు. ఎలాంటి విశ్వాసం? అవును దేవుడా, నువ్వు నాకు సంతానాన్ని ఇస్తానన్నావు, నాకు సంతానాన్ని ఇస్తావు. సంతానం ఎలాగలుగుద్ది? మీకు తెలుసు అనుకుంటా సంతానం ఎలాగలుగుద్ది. సంతానం కలగాలంటే ఏమి జరగాలనేది గుర్తుంచుకోండి ఒకసారి. ఒక సంతానం కలగాలంటే వివాహములో స్త్రీ పురుషులైన వారు బంధించబడిన వారే వారి యొక్క పాన్పు నిష్కలంకమైనదిగా ఎంచబడి ఒక స్త్రీ బీజము ఒక పురుషుడు బీజము రెండు కలిసినప్పుడు సంతాన అభివృద్ధి అనేది జరుగుతుంది. కనుక మన పిల్లలు కనాలనుకుంటే ఒక పురుషుని బీజము ఒక స్త్రీ బీజము కలిసి ఉత్పత్తి కావాలి. అది ఉత్పత్తి అయినప్పుడే సంతానం అనేది జరగదు. ఇక్కడ స్త్రీ పురుషుల బీజం యొక్క కలయిక జరగకుండా, దాంపత్య జీవితం అనేది జరిగించకుండా వీరిరువరికి కూడా సంతానం అనేది కలగదు. దేవుడు వాగ్దానం చేశాడు వాస్తవమే, కానీ ఆ వాగ్దాన్ని నమ్మిన వారు ఏం చేయాలా? వాగ్దాన్ని నమ్మిన వారు అబ్రహాము గాని శారా గాని వృద్ధాప్య వయసులో ఉన్నప్పటికీ కూడా దేవుడు పిల్లలను వాగ్దానం చేశాడు కాబట్టి మా యొక్క కలయిక వలన దేవుడు మమ్మల్ని బలపరిచి సంతానాన్ని ఇస్తానని వారు వివాహ జీవితంలో 99 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు అయినప్పుడు భార్యాభర్తలుగా వారు కలిసిన వ్యవహారం లేకుండా దేవుని యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేరు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. వాగ్దానం ఉంది, నేను విన్నాను, నేను అంగీకరించాను, బలంగా నమ్ముతున్నా, కానీ వృద్ధాప్యంలో సంతానం కలుగుతుందని నమ్మడానికి ఆధారం లేనప్పుడు కూడా, మృతతుల్యమైన వయసులో ఉన్నప్పటికీ, వృద్ధాప్యమైన వయసులో ఉన్నప్పటికీ, అంటే సంతానం కలగడానికి ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము శారాలు ఇరువురు కూడా సంతాన అభివృద్ధికి వారు చేయవలసిన బాధ్యతని వారు గుర్తించి భార్యాభర్తలుగా వారు బలహీనులని అనుకొనకుండా భార్యాభర్తలుగా వారిరువురు కూడా కలిసి వ్యవహరించి ఆ సంవత్సరమందు దేవుని వాగ్దానాన్ని పొందారు. ఆ కార్యక్రమం జరిగించి ఉండకపోతే వారి విశ్వాసం పరిపూర్ణమైనది కాదు. కనుక అబ్రహాముకి శారాకి సంతాన వాగ్దానం ఉంది. ఆ సంతాన వాగ్దానాన్ని నమ్మారు, విన్నారు, అంగీకరించారు. కానీ ఇప్పుడు ఏం చేయాలా? విధేయత చూపించాలి. విధేయత ఏమిటంటే, మేము బలహీనము కదా, మేము మృతతుల్యమైపోయింది, మేము సంతానం పొందడానికి శక్తిహీనులమై ఉన్నాము, మాకు మా శరీరము మృతతుల్యమైనప్పటికీ సందేహించలేదు. గుర్తుపెట్టుకోవాలన్నమాట. శరీరము మృతతుల్యమైనప్పటికీ కూడా సందేహించకుండా వారు భార్యాభర్తలుగా జీవించి సంతానాన్ని పొందడం అనేది దేవునికి విధేయులైన విషయాన్ని వారి జీవితంలో తెలియజేస్తారు. కనుక వారు వాగ్దానాన్ని విశ్వసించారు. 4 సంగతులు వారి విశ్వాసం పరిపూర్ణం చేసింది. మొదటిది, వారు దేవుని వాగ్దానాన్ని విశ్వసించి అంగీకరించారు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరినట్లు వారు భార్యాభర్తలుగా వ్యవహరించారు. వారు సంతానం కలిగి ఉండుటకు భార్యాభర్తలుగా చర్యలను తీసుకున్నారు. అందును బట్టి వారు అంగీకరించారు, విశ్వసించారు, కార్యాన్ని జరిగించారు, సంతానాన్ని పొందారు. ఇది విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. ఒక పరిపూర్ణమైన విశ్వాసం, విధేయత కలిగిన విశ్వాసం ఎలాగుంటుందంటే, వినడం మాత్రమే కాదు, అంగీకరించడం మాత్రమే కాదు, నమ్మడం మాత్రమే కాదు, ఆ నమ్మకానికి విధేయతను కనపరచడం అనేది జరగకపోతే పరిపూర్ణమైన విశ్వాసం కాదు. అబ్రహాము జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసం కలిగి సంతానాన్ని పొందారు అనేది మనకి కనిపిస్తుంది. కనుక విశ్వాసం విని విశ్వాసం ఉంచడం అంటే ఏమిటంటే, అంగీకరించు, నమ్ము, కార్యాన్ని జరిగించు, విధేయత చూపించు, దేవుని మాటలకు నిత్యజీవం పొందడానికి ఏం చేయాలని చెప్పాడో దాన్ని అంగీకరించి విధేయత చూపించు. నాలుగవది మనకి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో కనిపిస్తుంది. 4వ అధ్యాయము 13 నుంచి మొదటి 5 వచనాలు మొత్తం నేను చదవటంలో నేను కేవలం
3వ వచనం తర్వాత 5వ వచనం మాత్రమే ఇక్కడ మీకు స్లైడ్లో వేస్తున్నా. మీరు మారు మనసు పొందని ఎడ్ల మీరందరూ అలాగే నశింతురు. మీరు మారు మనసు పొందని ఎడ్ల మీరందరూ అలాగే నశింతురు. 2 సార్లు చెప్పడం జరిగింది ఈ వాక్య భాగంలో. ఇది క్రీస్తు ప్రభు యొక్క మాటలు. క్రీస్తు ప్రభు యొక్క మాటల్లో 13వ అధ్యాయం 1:5 నుంచి ఆ పిలాతు గలిలయులైన కొందరు రక్తము బలులతో నింపబడి వారు అక్కడున్న కొందరు ఆ సంగతి యేసు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు గలిలయలో అట్టి హింసలు పొందినందున గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారు, కానీ మీరు మారు మనసు పొందని ఎడ్ల మీరు మీ పాపంలోనే ఉండి నశించారు. గుర్తుపెట్టుకోవాలి, మీరు మారు మనసు పొందని ఎడ్ల మీరందరూ అలాగే నశించారు. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం. మారు మనసు అనేది చాలా వరకు పశ్చాత్తాపం అని అంటారు. ఏంటి పశ్చాత్తాపం? మారు మనసు అంటే గ్రీకు పదం మెటోనియోన్ అనే పదం కనిపిస్తుంది అక్కడ. మీకు కనిపిస్తుంది అంట, టు థింక్ డిఫరెంట్లీ అన్నమాట. మరొక రకంగా ఆలోచించండి. నేను ఇంతవరకు ఈ రకంగా ఆలోచిస్తున్నా, ఇప్పుడు ఆ రకంగా ఆలోచించడం లేదు. అనేక క్రైస్తవులలో ఇది కనిపించదు. మేము క్రైస్తవులమండి, ముందు ఎప్పుడు ఎలా ఉన్నారో, ఎప్పుడు ఎలాగ ఆలోచిస్తున్నారో, ఎప్పుడు ఎలాగ తీర్మానిస్తున్నారో, ఎప్పుడు ఎలాగూ తలంచుతున్నారో, మీ తలంపులు మీ ఆలోచనలు అలాగున్నాయి, కానీ క్రైస్తవులు అయిన తర్వాత మీ తలంపులు అయ్యి మార్పు లేవు. అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందలేదన్నమాట. నీవు మారు మనసు పొందావనే దానికి అర్థం ఏంటి? నీవు అప్పుడులా ఆలోచించకూడదు, ఇప్పుడులా ఆలోచించాలా. అప్పుడు నువ్వు పాత పురుషుడివి, ఇప్పుడు క్రీస్తునందు నూతన పురుషుడివి. నీవు నిత్య జీవం పొందాలనుకుంటే నీ తలంపులలో నీ ఆలోచనలో మార్పు రావాలా. అప్పుడు నేనే పెత్తనం చేస్తానండి, ఇప్పుడు కూడా నేనే పెత్తనం చేస్తా. అప్పుడు నా ఆలోచనలే ప్రవేశపెడతా, ఇప్పుడు కూడా నా ఆలోచనలే ప్రవేశిస్తా. అప్పుడు నేను ఏ విధంగా భౌతికంగా ఆలోచిస్తున్నానో ఇప్పుడు కూడా క్రీస్తులో వచ్చిన తర్వాత భౌతికంగానే ఆలోచిస్తున్నా. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దట్ థింకింగ్. అంటే వారి ఆలోచనలో మార్పులు లేవు. మారు మనసు అంటే నీ ఆలోచనలో మార్పు, నీ తలంపులలో మార్పు, నీ భావాలలో మార్పు, నీ యొక్క థింకింగ్ లో మార్పు అన్నమాట. కానీ ఇది చాలా ప్రాముఖ్యం. మారు మనసు అనే యేసు మాట బహమాటం లేకుండా వారికి తెలియజేశారు. ఆ గలిలయలో జరిగిన సంభవాన్ని తీసుకొని వచ్చి ప్రభు దగ్గర గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారు, గలిలయులు అందరికంటే పాపులండి అని నా దగ్గర రిపోర్ట్ చేస్తున్నారే, మీరు కూడా మారు మనసు పొందకపోతే నశించిపోతారు. కనుక ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, యేసు మాటలను మనం చూసినప్పుడు 5వ వచనంలో మారు మనసు అనే మాట మహమాటం లేకుండా, మారు మనసు అంటే నేను పెరుగుతున్నాననే భావం కొందరు అనుకుంటారు. పెరుగుదలకు కాదు, లేకపోతే నాను జీవితం మార్చుకున్నానని అనుకుంటారు. కానీ భావంలోనే మార్పు లేకపోతే నీ జీవితంలో మార్పు ఉండదు. నీ ఆలోచనలో మార్పు రాకపోతే నీ జీవితంలో మార్పు ఉండదు. నువ్వు ఎలాగ ఆలోచిస్తూ ఉంటావో నువ్వు అట్టివాడివి అయి ఉంటావు. సామెతల గ్రంథము 23వ వచనంలో మనం చూసినప్పుడు, నువ్వు నీ హృదయంలో ఎట్టి వాటిని ఆలోచిస్తావో వాటిలో నుండే జీవదారులు బయటికి వచ్చు. కనుక యాజ్ యు థింక్ యు ఆర్ అనే మాట కనిపిస్తుంది. నువ్వు ఎలా ఆలోచిస్తావో నువ్వు అట్టివాడివి, నువ్వు ఎలా తలుస్తుంటావు అటు. కాబట్టి నేను ఆలోచించే విధానాన్ని మార్చుకోకుంటే నేను వ్యవహరించే విధానాన్ని కూడా మార్చుకో. ఇతరులతో అనేక సార్లు ఏంటంటే వాడు క్రైస్తవుడాడు, మనతో ఇలాగ మాట్లాడుతున్నాడే, లేకపోతే ఇలాగ వ్యవహరిస్తున్నాడే, అతనికి క్రైస్తవ్యం అంటే ఏమిటో గొప్పతనంగా గుర్తించడం లేదే, అప్పుడున్నలాగే మనిషిలాగే కనిపిస్తున్నాడు, ఆయన లేదు మార్పు లేదండి అని అంటారు. ఆలోచనలో మార్పు లేకుండా మనం జీవించే విధానంలో శైలిలో మార్పు రాదు. కనుక మార్పు మనసుకు తగిన ఫలములను ఫలించదు. బాప్తిజం ఇచ్చే యోహాను మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూడగలిగితే, బాప్తిజం ఇచ్చే యోహాను మారు మనసును గురించి తెలియజేశారు. కనుక మీ తలంపులు మీ ఆలోచనలు మార్చుకోలేకపోతే మీరు నశించిపోతారు. బాప్తిజం ఇచ్చే యోహాను మారు మనసు తగిన ఫలములను ఫలించుడి అని ఇశ్రాయేలు వారికి తెలియజేశారు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని బోధించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. కనుక మీరు మారు మనసు పొందారా లేదా అని ఎలా తెలుసు? మీ ఫలాలు మీరు మారు మనసు పొందారా లేదా అనేది వివరిస్తూ ఉంటాయి. మీ మాటలు వివరిస్తుంటాయి, మీ జీవన విధానం వివరిస్తుంటుంది, మీ పద్ధతులు వివరిస్తుంటాయి, మీ నడుచుకునే విధానం దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు, దేనికి ప్రాముఖ్యత లేదు, పైన వాటిని వెతుకుతున్నారా, భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారా, పైన వాటి కొరకు బ్రతుకుతున్నారా, భూ సంబంధమైన వాటి కొరకు బ్రతుకుతున్నారా, దేని కొరకు బ్రతుకుతున్నారు అనేది తేటగా మన జీవన శైలిలో మన ఆలోచనల మార్పులో తేటగా ప్రతిఫలంగా కనిపిస్తుంటారు. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా చూడాలి. అక్కడ కూడా చేస్తున్నా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు మనకి
అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుజేయను అనే మాట గుర్తుపెట్టుకో. నీలో కలిగించేది ఏది? రక్షణార్థమైన మారు మనసు. అంటే అర్థం ఏంటి? రక్షించే మారు మనసు కలుగు చేయబడాలి. కనుక నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగితే రక్షించే మారు మనసు నీ హృదయంలో కలిగిస్తూ పాపం అంటే దుఃఖం లేదు, పాపం అంటే వ్యసనం లేదు, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నా భయం లేదు, దేవునికి విరోధంగా జీవిస్తున్నాను, విరోధంగా ఆలోచిస్తున్నాను, నేను ఈ భూ సంబంధమైన వాటి మీదనే మనసుంచుతున్నాను, దేవునికి ముఖ్యమైనవి నాకు ముఖ్యం కాదు, నాకు ముఖ్యమైనవే దేవునికి ముఖ్యంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాను. ప్రాధాన్యతలు మారకుండా, రాజభక్తి సద్భక్తి మారకుండా నీ జీవితాన్ని యథాతథగా జీవిస్తూ నీ ఆలోచనలు మార్చుకోకపోతే ప్రతిఫలం దాని విషయంలో దుఃఖపడాలి. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగి. ఈ మారు మనసు ఏ మారు మనసు? రక్షణను కలిగించే మారు మనసు. ఎప్పుడు వస్తుంది? దైవ చిత్తానుసారంగా పాపం విషయంలో, ఆలోచనల విషయంలో, చెడు తలంపుల విషయంలో దుఃఖించిన నువ్వు కన్నీళ్ళు ఎడవచ్చు, కానీ మనసు పరివర్తన చెందినంతగా కన్నీళ్ళు పెట్టడం ప్రాముఖ్యం. నీ కన్నీళ్ళు నీ పాపం విషయంలో నీ కన్నీళ్ళు ఎలాగుండాలంటే నిన్ను రక్షించడానికి నడిపించగలిగిన ఆలోచనలు పుట్టించేదిగా ఉండాలి. అలాంటి ఆలోచనలు పుట్టించకుండా పోతే రక్షణార్థమైన మారు మనసు లేదు, ఈ లోక సంబంధమైన మరణమే నీకు లభిస్తుంది. మరొకటి 5వది, 4వ విషయాన్ని చూసాం. 5వది ఇంక 2వ చెప్పేసి ముగించేస్తాం. మీరు ఆలోచించే విధానంలో మార్పు ఉంటే దేవునికి ఏమి చేశారో మీకు తెలిసినప్పుడు మీకు బాధ కలిగాం. మీరు బాధ కలిగించినప్పుడు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు, అది రక్షణకు దారి తీస్తూ ఉంటుంది. 5వది ఆయన చెప్పిన విషయంలో 5వది ప్రాముఖ్యమైనది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వశక్తికి సువార్త ప్రకటించడి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ ప్రభు చెప్పిన విషయం ఏమిటంటే నమ్మిన వాడు రక్షింపబడాలంటే బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం పొందకుండా, బాప్తిజం అంటే కేవలం నీటిలోనికి వెళ్ళి అంటే పొడిగుడ్డలతో వెళ్ళి తడిగుడ్డలతో రావడం కాదు సుమే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది నీ పాపపు విషయంలో, నీ పాత పురుషుని విషయంలో మార్పు చెందడం అనేది చాలా ప్రాముఖ్యం. మార్పు చెందడం, ఇది జీవితపు మార్పు. ఈ విషయాన్ని మనకి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2:3లో ఆయన తెలియజేశాడు. ఏమిటంటే పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో జీవించుదమా? మనం జీవించకూడదు. వాస్తవానికి ఆయన చెప్పే విషయాన్ని మీరు ఒకసారి లోతుగా చూడగలిగితే పాపం విషయమై నువ్వు చనిపోవాలి. నువ్వు ఎప్పుడైతే ఈ మహాజ్ఞ ప్రకారము నువ్వు చనిపోతావో అప్పుడు నీ పాపం విషయంలో చనిపోయిన వాడువై నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు విధేయతలో తన విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసము విధేయతలో కనపరిచేది ఏమిటంటే నేను నా పాపమును క్రీస్తుతో కూడా సమాధి చేసుకున్నాను, ఆయనతో కూడా నేను నూతన జీవము పొంది నడుచుకున్నట్లుగా నేను విధేయతని చూపించి విశ్వాసముతో నేను యేసు తిరిగి లేచిన ప్రకారము ఒక నూతన పురుషుడిగా నేను తిరిగి లేస్తాను. క్రీస్తులోనికి మనము బాప్తిజం పొందితమని మరణములోనికి బాప్తిజం. క్రీస్తులో బాప్తిజం అంటే మరణములోనికి బాప్తిజం, ఆయన పునరుద్ధానంలోనికి బాప్తిజం. నూతన పురుషుడిగా బయటికి తిరిగి రావడం అనేది బాప్తిజము. నిన్ను పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయును అని చేసేదే బాప్తిజం. కనుక ఇక్కడ మనం క్రీస్తు ప్రభు చెప్పిన అనేక విషయాల్ని మనం ఇప్పటి వరకే చూసాం, 5 విషయాలు. అందులో మనం చూసినప్పుడు నమ్మకం కోసం మాత్రమే కాదు చేసే క్రియ, నమ్మిన ప్రతివాడు కూడా ఈ స్థితి మార్పుకి తన్ను తాను బాప్తిజంలో క్రీస్తును ధరించుకోవడం జరగద్ది. 6:2లో చెప్పిన విధంగా మనం చూసినప్పుడు తండ్రి మహిమకు కీర్తి కలుగునట్లుగా మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిజంలో నుండి లేపబడు. కనుక నేను ఆలోచించే విధానం, జీవించే విధానం మార్చబడింది. కనుక చనిపోయిన బాప్తిజం పొందిన వాడు సమాధి చేయబడి సమాధిలో నుండి నూతన జీవము పొందినట్లుగా నూతన జీవం పొందిన వారమై నడుచుకోవడానికి క్రొత్త జీవితమును బాప్తిజం ద్వారా రక్షింపబడడం అనేది జరుగుతుంది. ఆఖరిగా ఈ విషయాన్ని చెప్పి ముగించేస్తాను. ఆఖరి విషయం 25వ అధ్యాయం.
25వ అధ్యాయం చెప్పే ముందుగా ఒక వచనాన్ని, ఆ వచనాన్ని మీకు అక్కడ ఇవ్వలేదు. మీరు ఒకసారి రాసుకోండి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనంలో ఉన్న విషయం ఏమిటంటే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. యేసు తీర్పును గురించి యొక్క దృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఈ తీర్పులో రాజు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రాజ్యమును స్వతంత్రించుకొనడి అని చెప్తున్నాడు. స్వతంత్రించుకునేది ఎవరు? ఎవరు స్వతంత్రించుకుంటారంటే, ఆయన మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనడి. నేను ప్రపంచము స్థాపనకు ముందు సిద్ధపరిచిన రాజ్యమని మీరు పొందడానికి అర్హులు. ఎందుకంటే రక్షింపబడిన వారు మాత్రమే కాదు, మీరేం చేశారంటే, మీరు మీ సహకారాన్ని ఇతరులకి అందజేశారు. ఈ భాగంలో నేను సరసాలలో వంటిని, మీరు వచ్చి నన్ను చూడలేదు. నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు సహాయం చేయలేదు. ఇలాగో అనేకమైన మాటలు సత్క్రియలకు సంబంధించిన, ఇదిగో ఆకలిగా ఉన్నా లేక వస్త్రహీనులుగా ఉన్నా సరసాలలో ఉన్నా వీరికి మీరు చేసిరు కనుక, నాకును మీరు చేశారు కనుక మీరు ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. కనుక దేవుని రాజ్యంలో ఉన్న మనము నీతిమంతులకు ఎంచబడిన తర్వాత ఇతరులకి సహాయం చేయవలసిన వారమైన గుర్తుపెట్టుకోవాలి. ఇతరులకి చేయాలి. మనమే అడుగుతుంటాం అనేక సార్లు. మనము చేయాలి కాదు, మనమే అడుగుతుంటాం. ఇతరులకి మనము చేయాలి, మనం అడగడం కాదు. అలాంటి వారిని గురించి ఆయన చెప్తున్నాడు, నేను మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములోనికి మీరు వీటిని స్వతంత్రించుకోండి. యేసు తీర్పు రాజ్యములో ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, నేను నా ప్రాధాన్యతలను మార్చుకోవాలి. వాస్తవానికి ఈ భాగాన్ని చూడాలి. మీరు ప్రాధాన్యతలను, విధేయతలను, రాజ్యభక్తిని మార్చుకోవాలని యేసు చెప్పారు మొట్టమొదటిగా. రెండవదిగా దేవుని మాట విని విశ్వసించాలి అని చెప్పాడు. విని విశ్వసించడం అంటే విని నమ్మడం మాత్రమే కాదు, అంగీకరించి విధేయత చూపించడం అనే దాన్ని చదివాం. ఫెయిత్ అంటే దట్ యాక్సెప్ట్స్ అండ్ ట్రస్ట్ అండ్ ఒబే అన్నమాట. కనుక అంగీకరించి విశ్వసించి విధేయతతో నేను చెప్పిన దాన్ని చేసే విశ్వాసముతో మీరు నన్ను నమ్మాలి అనేది యేసు చెప్పిన మాట. కనుక ఆ రకమైన విశ్వాసం యొక్క ఆధారంగా మీరు ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. యు థింక్ డిఫరెంట్లీ. ఒకప్పుడు వేరే విధంగా, ఒకప్పుడు ప్రాధాన్యతలు వేరు, దాన్ని బట్టి ఆలోచన చేస్తున్నా. ఒకప్పుడు నాకు సద్భక్తి వేరే దాని విషయంలో విధేయత కలిగి ఉన్నాను, ఇప్పుడు వేరే రకంగా కలిగి ఉన్నాను. నా ఆలోచనలో మార్పులు ఉన్నాయి. ఐఎమ్ థింకింగ్ డిఫరెంట్లీ, నాట్ యాజ్ ఎర్లియర్ పర్సన్ అనే మాట. అట్టి విశ్వాసమును ఆధారం చేసుకొని మీరు గత పాపం నుండి రక్షింపబడడానికి ఎవరైనా మీకు నీటిలో ముంచడం ఇవ్వాలి. ఈ కార్యక్రమాలు చేసినప్పుడు రక్షింపబడడానికి యేసు చెప్పినవి గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట క్రీస్తు ప్రభు చెప్పిన విషయాల్ని మనం చూసినప్పుడు చీకటిలో నుండి వెలుగులోనికి మారడానికి ప్రజలు కన్నులు తెరవబడిన వారై పాప క్షమాపణ పొందినట్లుగా సాతాను యొక్క అధికారములో నుండి దేవుని యొక్క రాజ్యాన్ని వాసులుగా దేవుని రాజ్యాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి యేసు చెప్పిన మాటల్లో కనిపించే రూపం ఇది. దానిని అనుసరించే, ఆ సువార్త ప్రకటన అనుసరించే అపోస్తల కార్యగ్రంథంలో కూడా అపోస్తలుడు సువార్తను ప్రకటించారు. ఆ ప్రకటించిన దానిని బట్టి విధేయత చూపించిన వారు ఇలాగూ ప్రాధాన్యతలను మార్చుకున్న వారై, రాజభక్తిని మార్చుకున్న వారై, దేవుని మాటలనే, క్రీస్తు మాటలనే, అపోస్తల మాటలనే విన్నవారే, నమ్మిన వారే, నమ్మి అంగీకరించి విధేయత చూపించిన వారే తమ ఆలోచనలను సంపూర్ణంగా మార్చుకొని ఆ విశ్వాసమును ఆధారం చేసుకుని పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తుతో కూడా పాతిపెట్టబడి తిరిగి లేచిన నూతన జీవం పొందిన వారై నడుచుకొని అనేక సత్క్రియలు చేసేవారిగా జీవించిన వారి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. అలాగూ మనము కూడా రక్షింపబడుటకు ఏమి చేయవలనని యేసు చెప్పనో గమనించాలి. మనం ఏమి చేయాలని చెప్పాడు అనేది మనం గ్రహించితే మన ప్రాధాన్యతలేమి, మన రాజభక్తి, మన భక్తి దేని మీద ఉంది, ఎవరికి విధేయులై బ్రతుకుతున్నాం, మనం ఎవరి మాట వింటున్నాం, ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని అంగీకరిస్తున్నాం, మన విశ్వాసమునకు ఆధారముగా ఉన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకొని మన తలంపులు, మన ఆలోచనలు రూపాంతరపరచబడి మార్పు చెందాయా. మార్పు చెందడమే, ఆలోచనలో మార్పు చెందడమే మారు మనసు. అలాంటి ఆధారం చేయబడిన మారు మనసుతో క్రీస్తు యేసులోనికి నీ యొక్క పాత స్వభావాన్ని పాతిపెట్టి తిరిగి లేచి ఆయన రక్తంలో శుద్ధీకరించుకున్నవాడు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. భూమి మీద ఉన్న ఇతరుల యొక్క అక్కర్లను తీర్చట్లో మన చేతులతో పనిచేస్తూ ఇతరులకి సహాయం చేయటం ఉండడం అనేది క్రైస్తవుల యొక్క ధర్మం. క్రైస్తవులు పొందేది కాదు.
ఈ రోజుల్లో క్రైస్తవులు అంటే మాకు కావాలి అనేది కాదు, మేము ఇవ్వాలి అనేది. అలాంటి వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు అని మత్తయి రాసిన సువార్త 25 అధ్యాయంలో ఆయన తెలియజేశాడు. అలాగూ సహకరించే వారుగా, అనేకులకు సహాయకులుగా భూమి మీద విస్తరించే జనులుగా, దేవుని ప్రజలుగా ఉండాలని ప్రభు దినన అందరినీ కోరుకుంటూ అనుగ్రహించిన అవకాశం కొరకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తాను.